నమస్తే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ శాసనసభ పక్ష నేత కేసీఆర్ గారి రాకపై పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాడా అంటూ కూడా కొంతకాలంగా ఈ అంశంపై కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో సోమవారం రోజు ప్రారంభమైన శాసనసభ సమావేశాలకు ఎట్టకేలకు కేసీఆర్ గారు అయితే మాత్రం హాజరయ్యి ఈరోజు మొత్తం కూడా మాట్లాడతారు, మొత్తం ప్రతిపక్షాలను ఎండగడతారు, ఇక చాలా అంశాలను కూడా ప్రస్తావిస్తారని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటు బీజేపీ కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అందరూ కూడా అనుకున్నారు. కానీ ఆయన ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. సార్ వచ్చారు, సార్ వస్తారు, మొత్తం ప్రశ్నిస్తారని కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద కోడే కూసింది. ఇవాళ మొత్తం కూడా ఉంటారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలాంటి సమావేశంలో కేసీఆర్ గారు ఇలా వచ్చి హాజరు పట్టిపై అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న హాజరు పట్టిపై సంతకం చేసి అలా శాసనసభ సమావేశాల్లో ఒక 3 నిమిషాల పాటు కూర్చొని అక్కడి నుండి ఉన్న పలంగా రిటర్న్ అయిపోయారు. మొత్తం వెళ్ళి కూడా మరి నందినగర్ నివాసాన్ని కూడా మళ్ళీ చేరుకోవడంతో ఇక అసలైన చర్చ కూడా నడిచింది. ఇక శాసనసభ సమావేశాలు ఎలాగూ కొనసాగుతున్న ఎమ్మెల్యేలు ఇటు అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంశాల వారిగా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారి రాక పట్ల ఇటు పెద్ద చర్చ కొంతకాలంగా నడుస్తుంది. ఎందుకంటే జలాల అంశంపై మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది, కృష్ణానది పరివాహక సంబంధించిన విషయాల్లో మాత్రం పక్క రాష్ట్రానికి మేలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవహారం ఉంది, తప్పకుండా ఎండగొడతా, ప్రతి సందర్భంలో కూడా ఇకపై నేను అందుబాటులో ఉంటా అని కూడా మాట్లాడారు. ఇదే నేపథ్యంలో ఇక అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దాం రమ్మని కూడా ఇటు కాంగ్రెస్ సర్కారు కూడా సవాల్ వీసింది, ఓ రకంగా రిక్వెస్ట్ కూడా చేసింది. మీరు రండి, మీరు మాట్లాడండి, మీరు అంశాలుగా మాట్లాడండి, మీరు ప్రశ్నించండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం, ముందైతే మాత్రం దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం ఇటు ప్రత్యేకంగా ఇటు సవాల్ విసిరింది. అలాగే కేసీఆర్ గారు వస్తారు, సమాధానం చెప్తారు, ఇకపై కూడా ఇక రెడీగా ఉండండి, మీరు కౌంటర్కు సిద్ధంగా ఉండండి, మీరు ఆన్సర్ ప్రిపేర్ కాలేదని మాత్రం చెప్పొద్దు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళైతే మాత్రం ఇప్పటికే వాళ్ళు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో అందరి కళ్ళు కూడా సోమవారం సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ గారి రాక పట్ల ఎదురు చూస్తున్న సందర్భంలో వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తానికి ఇది ప్రధానంగా మరొకసారి ఆయన రాకపై చర్చ జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారో అనే సందర్భంలో మళ్ళీ రిటర్న్ కావడంతో ఇప్పుడు అసలైన మళ్ళీ చర్చ మొదలైంది. అంటే మొత్తానికైతే మాత్రం కేసీఆర్ గారు ఏం చేసినా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన అసెంబ్లీకి వచ్చిన వార్తనే, రాకున్న వార్తనే, సొంత పార్టీ అయిన తెలంగాణ భవన్కు వచ్చిన వార్తనే, భవన్కు రాకున్న వార్తనే, ఫామ్ హౌస్లో ఉన్న వార్తనే, ఫామ్ హౌస్ బయటికి వెళ్ళినా కూడా వార్తనే. ఇలాంటి వార్తలు నాకు తెలిసి ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడి చుట్టూ కూడా జరగవు. అలాంటి సందర్భాలు కూడా కేసీఆర్ చుట్టే జరుగుతాయి. ఆయన వ్యవహరించే తీరు కూడా అలాగే ఉంటుంది. అది ప్లస్ మైనస్ పక్క పెడితే మాత్రం మొత్తానికి ఒక రాజకీయ నాయకుడి చుట్టూ వార్తలు ఉండాలనుకుంటారు. అలాంటి వార్తలే కేసీఆర్ చుట్టూ ఉంటున్నాయి. అయితే సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో మాత్రం ఒక ప్రత్యేకమైన ఒక సంఘటన అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఆయన అక్కడ ఎక్కడైతే ప్రధాన ప్రతిపక్ష హోదా స్థానంలో కూర్చున్న కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా కరాచలనం చేయడం, నమస్కారం పెట్టడం, అలాగే తన తోటి ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా ఒక రకంగా కాంగ్రెస్ సర్కారు కూడా ఒక హుందాతనాన్ని చాటుకున్నది. మొత్తానికి సీఎం అయిన దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అయింది. బీఆర్ఎస్ వాళ్ళు అయితే మాత్రం దాన్ని వేరే రకంగా కూడా వాడుకుంటున్నారు. మా కేసీఆర్ దగ్గరికే సీఎం వచ్చాడు, చూసారుగా కేసీఆర్ పవర్ అంటే కూడా అప్పుడే ఇట్లా కలిసాడో లేదో అప్పుడే కూడా వాళ్ళు ప్రారంభించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ యొక్క ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. అంటే శాసనసభ సమావేశంలో భాగంగా 2 ప్రత్యేకమైన అంశాలు. ఒకటి, కేసీఆర్ గారు రావడం ఒక వార్త, కేసీఆర్ గారు వచ్చి కొన్ని నిమిషాలే ఉండి కేవలం 3-4 నిమిషాలే ఉండి అక్కడ జాతీయ గీతం అయిపోగానే మొత్తం కూడా అక్కడ ఇంకా చాలా అక్కడ సంతాప మాటలు చెప్పాల్సిన అవసరం ఉండే, చాలా స్పీచ్లు కూడా ఉండాల్సిన అవసరం ఉండే, కానీ కొద్దిసేపే కూర్చొని ఆయన వెనుదిరిగారు. అదొక వార్త. సీఎం నేరుగా ప్రధాన ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ నమస్కారం చేయడం, వెల్కమ్ చేసి విష్ చేయడం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మాత్రం మొదటి సమావేశంలో నిలిచింది. ఇక అసలైన చర్చ నెక్స్ట్ జరిగే సమావేశంలో కేసీఆర్ వస్తారా లేదా అనేది ఒక ప్రశ్న మాత్రం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇదే అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే
ఒకవేళ కేసీఆర్ మాత్రం సమావేశాలకు రాకుంటే మాత్రం ఒక ఆయుధంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం ఉంది. ఎందుకు రావట్లేడు, కేవలం తన పదవి పోతుంది, తన సభ్యత్వం పోతుంది అన్న కారణంతోనే హాజరు కోసం వచ్చాడు తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నప్పటికీ ఈ అంశాన్ని ఈ సభను ఉపయోగించుకోలేదని ఒక అస్త్రాన్ని అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ వాడే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో బీజేపీ కూడా ఇదే అంశాన్ని కూడా ఎక్కుపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనికి సమాధానం చెప్పాలంటే మాత్రం తప్పకుండా వచ్చే సమావేశాలు వరుసగా ఇప్పుడు సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ రావాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి అయితే ఉంది. లేకపోతే మాత్రం ఇది ఒక ఆయుధంగా ప్రతిపక్షానికి ఇచ్చినట్టుగా అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో 2వ తారీఖు లేకపోతే 3వ తారీఖు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ బీఏసీ నిర్ణయించిన ప్రకారం అయితే మాత్రం ఈ జలాల అంశం అంతర్రాష్ట్ర సంబంధించిన వ్యవహారమైన ఈ పాలమూరు అలాగే జల వాటాల పంపిణీ పైన మాత్రం ప్రత్యేకమైన చర్చ ఉండే అవకాశం ఉంది. ఆ చర్చకు మాత్రం కేసీఆర్ తప్పకుండా వస్తారు, నిలదీస్తారు, అంశాల వారిగా మాట్లాడతారనే ఒక ప్రచారం అయితే ఉంది. దాన్నే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ అయితే మాత్రం చెప్పే అవకాశం ఉంది. ఇవాళ వచ్చారు, తప్పకుండా ఆయన మాట్లాడే అంశం తప్పకుండా మాట్లాడేటప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు వచ్చే అవకాశం ఉందని మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ అయితే నమ్ముతుంది. ఓ రకంగా రాడు అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఆయన వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టుగా మామూలుగా వెనక్కి మళ్ళీ రాడు, ఇప్పటిలో రాడు, ఇక ప్రజాక్షేత్రంలో ఉంటారు తప్ప అసెంబ్లీకి రాడనే ఒక వర్షన్ ఉంది. ఇక వస్తే మాత్రం ప్రత్యేక సమావేశాలు వస్తారని తెలుస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చుట్టూ కూడా ఈ అసెంబ్లీ రాకపై మాత్రం పెద్ద దుమారం, పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం మొదటి రోజు హాజరైన తర్వాత వెళ్ళిపోయిన కేసీఆర్ మరోసారి వస్తే సమావేశాలు పాల్గొంటే మాత్రం ఒక రకంగా బీఆర్ఎస్కి బూస్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రతిపక్ష వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన ఇటు కాంగ్రెస్కు, బీజేపీకి అయితే మాత్రం సమాధానం చెప్పినట్టు ఉంటుంది. అలాగే ఆయన లేవనెత్తే అంశాల నేపథ్యంలో మాత్రం అధికార పార్టీ ఎలా ఢీకుంటుంది అనే దానిపైన కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి వచ్చే సమావేశాల్లో కేసీఆర్ గారు వస్తారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం త్వరలో సమాధానం అయితే వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇటు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రధానంగా ఇటు పార్టీలో అయితే చర్చ అయితే మాత్రం కేవలం తన అటెండెన్స్ కోసమే, తన ఎమ్మెల్యే పదవి రద్దవుతుందన్న ఒక భయం కోసమే అటెండెన్స్లో హాజరు వేసుకుని వెళ్ళారు. ఇది అందుకోసం వెళ్ళారు తప్ప అతడు ప్రజలపైన ప్రేమనో లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి కాదనే ఒక విమర్శ అయితే మాత్రం ప్రస్తుతానికి బీఆర్ఎస్ను వెంటాడుతుంది. ఈ యొక్క విమర్శలకు యొక్క ఆరోపణలకు సమాధానం చెప్పాలంటే మాత్రం వచ్చే సమావేశంలో మాత్రం కేసీఆర్ గారు హాజరు కావాల్సిన అనివార్యత ఉంది. మరి హాజరవుతారా లేదా, హాజరైన తర్వాత ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, దాన్ని అధికార పార్టీ ఎట్లా ఢీకొంటుంది, ఏ రకంగా ముందడుగేస్తుంది అనేది మాత్రం ఇక ఇలాంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ సమావేశాల్లో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం బట్టి, హాజరు కావడాన్ని బట్టి ఉంటుంది. హాజరు కాకపోతే మాత్రం ఇక అధికార పార్టీకి అయితే మాత్రం ఒక ఆరోపణలో ఒక అస్త్రం అయితే మాత్రం చేతిలో ఒక ఆయుధంలాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి మరి ఆయుధాన్ని ఇస్తారా లేదా, లేకపోతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా హాజరై ఆయన ఒక ప్రశ్నను సంధిస్తారా లేదా అని మాత్రం మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాల తీరు, హాజరును బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలన్నా కానీ మా కంటెంట్లో ఇంకేమైనా సలహాలు ఉన్నా, సూచనలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి.